దేవుని పని పట్ల ఆసక్తి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేని వారికి ఉన్నవి కూడా ఏమైపోతూ ఉంటాయట, దూరం అయిపోతుంటాయి. కానీ ఆసక్తి కలిగిన వాడికి లేనివి కూడా వస్తూ ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఉన్న వాటిని దేవుని కోసం ఎలా వినియోగిస్తున్నాము? అందరూ నా వైపు చూడండి ఒకసారి. యూజువల్గా ఒక మనిషి యొక్క టిపికల్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నాకు అది ఉంటే అది చేస్తా అనిపించిందా మీకు ఎప్పుడైనా? నాకు అది ఉంటే అది చేస్తా. నాకు ₹1,00,00,000 కనుక ఉంటే 3 సంఘాలు కట్టించేస్తానండి దేవునికి, 3 చర్చిలు కట్టించేస్తానండి. నీకు 10 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఎప్పుడైనా తీసావా దేవుని కొరకు? ఏదైనా ₹1,00,00,000 వచ్చినప్పుడు చేస్తానని అనుకుంటున్నావు, కానీ నీకున్న దాంట్లో ఏదైనా దేవుని కోసం చేసావా? నాకే గనక వెస్లీ గారికి ఉన్నంత టైం గనక నాకు ఉంటే ఈ పాటికి నేను కూడా చాలాసార్లు బైబిల్ చదివేవాడినండి. మరి ఏమైపోతుంది టైం అంతా? ఏమైపోతుంది నీకు? ఎక్కడ పోతుంది? 8 గంటలు ఇన్స్టాగ్రామ్ లో పోతుంది టైం, 4 గంటలు ఫేస్బుక్ లో పోతుంది. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి చేసే పని 2 గంటలు. రాత్రి పడుకునేటప్పుడు అబ్బే నాకు అసలు ఏమీ లేదు, టైం లేదంటున్నావా? టైం లేక కాదు, నువ్వు టైం రిడీమ్ చేయలేకపోతున్నావు దేవుని కోసం. నువ్వు దేవుని కోసం టైం ని విడుదల చేయలేకపో, ఆయనకి ఇచ్చిన వనరులను సరిగా సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇక్కడ గమనించండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ రిసోర్సెస్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై గాడ్ లావిష్లీ. దేవుడు మనందరికీ ఏదో ఒక పరిమాణంలో, ఏదో ఒక ఉద్దేశంలో దేవుడు మనందరికీ వనరులు ఇచ్చాడు. వాటిని దేవుని కోసం ఎలా వినియోగిస్తున్నాం? సరైన విధానంలో నువ్వు వనరులు వినియోగిస్తే ఇంకా నీకు ఇవ్వబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదంటావా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఏమైపోతా ఉంటాయి, దూరం అయిపోతాయి.